అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే బంగాళదుంప టమాటా కర్రీ వండుతున్నానండి. సింపుల్గా ఎలా వండుకోవాలో చూద్దాం. ఆయిల్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం, అలాగే కొంచెం ఉప్పు, కలుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం. మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకుందామండి. ఈలోపు టమాటాలు కోసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. కాస్త మగ్గాలి. బంగాళదుంప టమాటాలో ఏంటంటే అల్లం వెల్లుల్లి మసాలాలు ఏం అవసరం లేదు, ఎందుకంటే టమాటా వేస్తాం కాబట్టి మసాలాలు ఏం వేయకూడదండి. నార్మల్గా నేచురల్గా వండేసుకోండి. ఓన్లీ బంగాళదుంప వండుకుంటే కనుక కుర్మా కింద అప్పుడు అల్లం వెల్లుల్లి కానీ గరం మసాలా అలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఏం అవసరం లేదు, నేను నార్మల్గా సింపుల్గా చేసేస్తున్నాను. కాస్త మగ్గాలి, మూత పెట్టి మగ్గి పెట్టుకుంటాను. ఒకసారి చూసుకున్నాను. మధ్యలో కొంచెం అడుగు పడుతుంది. ఈ స్టేజ్లో మనం టమాటా వేసేస్తున్నాం. ఏ కూరకైనా ముందు టమాటా మగ్గబెట్టుకోవాలండి. టమాటా మగ్గిన తర్వాత టమాటా వెజిటబుల్స్ వేసుకోవాలి. లేదంటే టమాటా ముక్కలాగా ఉంటుంది గట్టిగా. ముందు టమాటా మగ్గబెట్టుకొని అప్పుడు ఏదన్నా వేయాలనుకుంటే అప్పుడు వేసుకోవాలి. ఏ కాయగూరని నేనైతే అలాగే చేస్తాను. అది మూత పెట్టుకుని 5 నిమిషాలు మళ్ళీ మగ్గబెట్టుకున్నాం. ఒకసారి మళ్ళీ తీసుకున్నామండి. బాగా మట్టుకొని ఇప్పుడు బంగాళదుంప వేసేసుకున్నాం. ఇప్పుడు బంగాళదుంప వేసేసుకున్నాం. బంగాళదుంప కూడా బాగా మగ్గిపోవాలండి. ఆయిల్లో మగ్గితేనే తొందరగా ఉడుకుతాయి బంగాళదుంప ఎప్పుడైనా వాటర్లో కంటే. బాగా మగ్గి పెట్టుకుంటే కూర కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. నేను 3 తీసుకున్నానండి బంగాళదుంపలు, 2 టమాటాలు తీసుకున్నాను, ఒక చిన్న సైజు ఆనియన్స్ ఒక 5 తీసుకున్నాను. మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గ పెట్టుకున్నాం. ఒకసారి చూసుకున్నామండి. సరే అలా కలిపేసుకున్నాం. ఇంకా మగ్గాలండి. చెప్పాను కదా, ఆయిల్లో మగ్గితేనే కూర బాగా టేస్ట్ వస్తుంది. దుంపలు బాగానే మగ్గినాయి, కొంచెం పైకి ఉన్నది ఏమి మగ్గలేదు, అవి కూడా మగ్గాలి. మళ్ళీ మూత పెట్టుకున్నాం. కాసేపు మగ్గి పెట్టుకున్న తర్వాత అప్పుడు కారం అవి వేసుకున్నాము. ఒకసారి
ఒకసారి చూసుకున్నాను బాగా మెత్తపోయింది. ఒకసారి కలిపేసుకుని కారం వేసుకున్నాం. చూసారా ఇందాక మీద కొంచెం సాఫ్ట్ అయింది. నేను కొంచెం 1.5 అలా వేస్తాను. మీరు మీ ఇంట్లో ఎలా తింటే అలా వేసుకోండి కారం. సరే మళ్ళీ కలిపేసుకొని బాగా మూత పెట్టేసుకుందాం. మొక్కకి కొంచెం కారం పట్టిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాం. లేదంటే కారం వేయగానే వాటర్ వేస్తే ఆ కారం స్మెల్ అంతా కూర అంతా పట్టేసి ఉంటుందండి. ఒక నిమిషం కొంచెం మగ్గ పెట్టుకోవాలి కారాన్ని ఇలాగా. మొక్కకు కూడా పడుతుంది. ఒకసారి మళ్ళీ చూసుకుందాం. ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసేసుకున్నాను. చూసారా కారం బాగా పట్టింది ముక్కకి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకుంటే ఆల్రెడీ ముక్క ఉడిపోయింది కాబట్టి తొందరగానే అయిపోతుంది కర్రీ. ఒకసారి చూసుకున్నాను. ఆయిల్ బాగా తేలింది. కొంచెం దగ్గర వాటర్ అయిపోయిందని కట్టేయడం కాకుండా మొక్క ఉడికిందో లేదో చూసుకోండి. మా ఇంట్లో అయితే మొక్క బాగా ఉడకాలి, లేదంటే అసలు ఉడకదు. మొక్క గట్టిగా ఉంటుంది తినడం. కూర కాబట్టి కొంచెం పెద్దగానే పోసాను నేను. కాయలు ఉంటే వాటర్ ఉంది కొంచెం దగ్గర కావాలి. మొక్క అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయింది. ఈ వాటర్ అయిపోయేసరికి కొంచెం ఉడుకుతుంది, సరిపోతుంది. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు చూసుకుంటాం. ఇప్పుడు ఒకసారి చూసుకున్నాండి. దగ్గరికి అయిపోయింది కూర. మొక్క కూడా బాగా ఉడికిపోయింది. రైస్లో కలుపుకుంటాం కాబట్టి ఉంటే సరిపోతుంది. కట్టేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర కొంచెం కొత్తిమీర ఉంది కాబట్టి వేస్తాను. అంటే అందరూ అన్నింటిలో కొత్తిమీర ఇష్టపడరు కదా. నా దగ్గర ఉంటే వేస్తాండి, లేకపోతే లేదు. మనం లేదు ఇప్పుడు ఆడంబరాలు పరిగెట్టి వెళ్ళిపోయి తెచ్చుకుని వేసుకునే అవసరమే లేదు. నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే చాలు. డైలీ కూరలు నాన్ వెజ్ అంటే తప్పదండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెట్టేసుకోవడమే. చూసారా కూర చాలా దగ్గరగా అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.